చెప్పమ్మా ఏం పేరు? మీరు ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తుర్రు? ఇక్కడ ఏమేమి సమస్యలు ఉన్నాయి చెప్పండి. సార్ మేము 24 ఏళ్ళ, నా పేరు తునికి లక్ష్మి. ఉమ్, మేము ఎన్నేరు ఎమ్లాడలు ఉంటాం. ఉమ్, కాకపోతే మాకు సౌకర్యాలు అంటే ఏం లేవు. వంట రూమ్ కానీ, ఇప్పుడు వండుటోనికి కానీ, వర్షం పడ్డా ఎండ కొట్టినా అందులోనే చేయాలి. ఇప్పుడు వంటగది కూడా లేదు, ఏది లేదు. ఎండలో చేస్తుర్రు. ఎండలో చేస్తున్నాం. వర్షం పడ్డా వర్షంలో చేయాలి, ఎండ కొట్టినా ఎండలో చేయాలి. కానీ మా గురించి ఆలోచించేటోళ్ళు ఇవ్వలేరు సార్. ఇప్పుడు ఒకవేళ మాకేదన్నా ఇబ్బంది కలిగినా కానీ పట్టించుకునే ఇవ్వలేరు. ఏ గవర్నమెంట్ కానీ ఏది కానీ వాళ్ళని మధ్యాహ్నం వంట భోజన వాళ్ళని గిట్లా మరి అన్ని ఆపద కలిగింది, మరి వాళ్ళని పట్టించుకోవాలి, గిట్లా గుర్తించాలి అన్న ఉపయోగం చేసేటోళ్ళు ఎవరు లేరు. ఇప్పటికి కూడా 24 ఏళ్ళ నుంచి వెళ్ళి పొయ్యి మీద ఆడుతున్నాం. ఉమ్. మాకు పొయ్యి లేదు, ఒక కనీసం గ్యాస్ స్టవ్ గ్యాస్ స్టవ్ కూడా లేదు సార్. మేము చిన్న వంట కానీ 10 మంది పిల్లలకు కానీ పొయ్యి మీద వంట చేసి పెట్టాలి. మాకు ఇన్ని రోజుల నుంచి వెళ్ళి గవర్నమెంట్ ఎన్ని రోజులు అవుతుందమ్మా ఇప్పుడు పైసలు రాక? పైసలు రాక 5 నెలలు అవుతుంది సార్. మేము కూడా ధర్నా చేసినా కానీ ఎవరు పట్టించుకుంటలేరు ఇంతవరకు కూడా. కాకపోతే వాళ్ళు ఎందుకు పట్టించుకుంటలేరో మాకు కూడా అర్థమవుతలేదు సార్. మేము కూడా అప్పు తెచ్చుకొని చేసుకుంటున్నాం. వాళ్ళు ఎందుకు గిట్లా ఎందుకు నిర్లక్ష్యం చేస్తారు సార్? రోజు కైకిలు పడుతుందమ్మా అసలు? సార్ మాకు రోజు మీ జీతం ఎంత అసలు? ఎంత అని చెప్పారు? మాకు జీతం 1000 రూపాయలు ఇస్తారు సార్. 1000 రూపాయలతో మేము నలుగురం చేస్తాం. ఈ నలుగురిలో మేమేమి పంచుకోనుడు ఒక్క రోజుకు ఒక 100 రూపాయలు కూడా రావు. ఎందుకంటే గరీబ్ పరిస్థితి. ఉన్న అన్నం మిగిలింది సుతా పిల్లగాళ్ళ గుంట పోయి పెట్టుకొని బతికించుకోవాలి అన్న ఉద్దేశం మీద ఇలా పనిచేస్తాం. కాకపోతే మాకు గరీబ్ పరిస్థితి కాదు సార్, మాకేం లేదు. అందుకే వచ్చిన కాడికి అని మేము ఆలోచించి చేసుకుంటున్నాం. కానీ ఆ సార్లు ఎందుకు ఇట్లా చేస్తారో మాకు అర్థమైతే లేదు. మాకు వచ్చిన గవర్నమెంట్కి మేము ఏం మాట్లాడుతున్నాం అంటే మాకు సిలిండర్ పొయ్యిలు కావాలి, వంట గది కావాలి సార్. మాకు సరుకులు పంపించాలి, కోడిగుడ్లు గవర్నమెంట్ నుంచి రావాలి. ఎందుకంటే ఒక్క 5 రూపాయల కోడిగుడ్డు 7 రూపాయలు కొని పెడుతున్నాం అంటే మా గరీబ్ పరిస్థితికి మాకు ఏం సరిపడుతుందో సార్కు అర్థం కావాలి సార్. మేము ఏం మాట్లాడినా సార్ ఇట్లా మాట్లాడుతారు అనుకొని ఏమన్నా అనుకోండి. కాకపోతే మా బాధ కూడా ఆలోచించాలి కదా సార్. అది మా బాధ అన్నది మా గట్లు ఉన్నది. మరి ఎట్లా అంటారు? ఇప్పుడు గవర్నమెంట్ నుంచి అయితే మీకు ఒక 5 నెలల పైసలు రావాలి. 5 నెలలు రావాలి. ఇప్పుడు కోడిగుడ్డు ఎంత ఎంత పెట్టి కొనుకొత్తురమ్మా? 7 రూపాయలు సార్. ఇప్పుడు గవర్నమెంట్ నుంచి ఎన్ని ఇస్తుంది ఒక్క కోడిగుడ్డుకు? ఒక కోడిగుడ్డుకు 5 రూపాయలు కట్టిస్తారు. మీదికెళ్ళి మీకే 2 రూపాయలు మీద పడుతున్నాయి, మాకే మీద పడుతున్నాయి. కానీ ఎందుకంటే మాకు పిల్లలు ఉన్నారు, వాళ్ళని కూడా కష్టపెట్టద్దు. వర్షం అయినా ఎండ అయినా ఏదైనా ఇబ్బంది పెట్టద్దు. టైంకు 1 వరకు మనకు ఎండ అయినా నీడైనా వాళ్ళకి అండి పెట్టాలి. ఇంట్లో పిల్లలకు అండినట్టు టైంకి అండియాలి. ఎందుకంటే వాళ్ళని ఇబ్బంది పెట్టదు కదా సార్. మేము పని చేసినప్పుడు వాళ్ళు ఇబ్బంది పడితే గిట్లా చేసిరని వాళ్ళకు కూడా కష్టం ఉంటుంది. ఎవరికైనా వాళ్ళకు కూడా ప్రాబ్లం అవుతుంది. కానీ ఈ వంట రూమ్ గది లేకపోతే ఏదన్నా పడితే గాడిపాయ వచ్చో దూరం వచ్చో కవరో ఏదో ఒకటి పడుతుంది, పురుగు బుషి కూడా పడవచ్చు. అందులో మమ్మల్ని ఇబ్బంది పెట్టుడే కదా సార్. ఇప్పుడు మీరు గిట్ల ఎందుకు చేసిరు, ఎందుకు నిర్లక్ష్యం చేసిరు అని మమ్మల్ని కూడా అడుగుతారు. అందుకే పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే సార్లు కూడా మా గురించి ఆలోచించాలి. వంటగది నిర్మించాలి, ఎందుకైనా మంచిది. గ్యాస్ సిలిండర్ తీసుకురావాలి. మాకు నేను చేసుకోవాలంటే మేము కొనాలంటే మేము ఏం కొంటాం సార్? అన్నీ కొనాలంటే మాకు కూడా ఏం మిగులుతుంది? ఎంత 5,000 కూడా మిగులుతుంది. ఎందుకంటే మేము కూడా గరీబ్ పరిస్థితి. మేము నలుగురం చేసుట్లా మాకు ఏం మిగులుతుంది? కూరగాయలైనా 200 కిలో టమాటాలు అయినప్పుడు కొనుకొచ్చినాం, 100 రూపాయల కిలో అయినా కొన్నాం. ఇప్పుడు 50 రూపాయలు 20 రూపాయలు అయినా కొంటున్నాం. ఇప్పుడు రేటు ఎక్కువ ఉంది సార్. 50 రూపాయల కిలో ఉంది ఇప్పుడు టమాటా. తీసుకురంది అయితే తప్పదు కదా సార్. మన ఇంట్లో పిల్లలు ఎట్లా వండుకొని తింటున్నామో మనం కూడా అట్లాంటి పెట్టాలి. ఆ పిల్లలకు కూడా మా పిల్లలే, కాకపోతే గవర్నమెంట్ గుర్తించాలి మమ్మల్ని. టైంకు పైసలు ఇవ్వాలి. ఒకటి వంటగది ప్లస్ గ్యాస్ స్టవ్ ఇవ్వాలి. గ్యాస్ స్టవ్ సరుకులు కూడా గవర్నమెంట్ నుంచి రావాలి సార్. కోడిగుడ్లు కానీ ఇంట్లో అంగన్వాడీలకు ఎట్లా గవర్నమెంట్ నుంచి వస్తున్నాయి, కానీ ఇక్కడ మాత్రం మీరు కొనుకొచ్చాడు. ఇప్పుడు అంగన్వాడికి ఎట్లా వస్తుంది సార్? వాళ్ళకు 10,000 ఇస్తారు జీతాలే, ఏం చేసినా చేయకున్నా 10,000 ఇస్తారు. మాకైతే మాత్రం ఇవ్వాలి కదా సార్. 10,000 మాత్రం మాకు ఇవ్వాలి. ఎందుకంటే మేము 400 మందికి గింత అండి పెడుతున్నాం. ఇప్పుడు అంగన్వాడీలో పిల్లలు తక్కువ ఉంటారు, పని తక్కువ ఉంటుంది, మళ్ళీ సరుకులు గవర్నమెంట్ నుంచి వస్తున్నాయి. కాకపోతే ఇక్కడ పిల్లలు ఎక్కువ ఉంటారు, పని ఎక్కువ ఉంటుంది, ఉల్టా పైసలు కూడా టైంకి వస్తారు. మేమే పెడుతున్నాం కదా సార్, ఉల్టా మేమే పెడుతున్నాం కదా. ఎందుకంటే ఇబ్బంది పెట్టద్దు, ఇలా కాకపోతే రేపు ఇస్తారు సార్లు అని మేము చేసినాం.
కాకపోతే ఆ సార్లు మమ్మల్ని గుర్తించలేరు. ఇదన్నా చూసన్నా గుర్తించాలని మేము దయచేసి కోరుకుంటున్నాం. ఓకే. సరే.